క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనము శాంసోను జననం గురించి వింటున్నాము. అలాగే సువార్త పట్టణంలో బాప్తిస్మ యోహాను గారి యొక్క జననం గురించి వింటున్నాము. వీరిద్దరి జననము మన క్రైస్తవ విశ్వాసం యొక్క లోతైన సత్యాలను మనకు తెలియజేస్తున్నాయి. మొదటిది, దేవుడు మనకు అసాధ్యమైన దాని ద్వారా కూడా మనల్ని నడిపిస్తూ ఉంటున్నారు. మనోవా, అతని భార్య, వీరిద్దరికీ పిల్లలు లేరు. అలాగే సువిశేష పట్టణంలో జకరియాకు మరియు ఎలిజబెత్ అమ్మ వీరిద్దరూ వృద్ధులు, వీరిద్దరికి కూడా పిల్లలు లేరు. మానవ దృష్టిలో అసాధ్యమైనది దేవుని దృష్టిలో అసాధ్యము కాదు. క్రైస్తవ వేదాంత శాస్త్ర ప్రకారము ఇది దేవుని కృపా శక్తి అని మనకు బోధిస్తుంది. మనం చేసే పని విఫలమైనప్పుడు, మనం బలహీనతలో ఉన్నప్పుడు కూడా దేవుడు తన రక్షణ ప్రణాళికను కొనసాగిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని మనం మరవకూడదు. రెండవది, ప్రతి మానవుడు ఒక దైవిక లక్ష్యంతో సృష్టింపబడ్డాడు. ఈనాటి మొదటి పఠనంలో మనోవా దగ్గరకు దేవదూత వచ్చి, నీకు పుట్టబో కుమారుడు ఇజ్రాయేల్ను విడిపించడం ప్రారంభిస్తాడని తెలియజేస్తుంది. అలాగే సువిశేష పఠనంలో దేవదూత జకరియా దగ్గరకు వచ్చి, నీకు పుట్టబో కుమారుడు యేసుప్రభుకు ముందుగా వచ్చి తన మార్గాన్ని సిద్ధం చేస్తాడని తెలియజేస్తుంది. ప్రతి మానవుడు ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో, ఒక పిలుపుతో సృష్టింపబడ్డాడు. మన జీవితాలు ఎంత సాధారణంగా ఉన్నా దేవుని దృష్టిలో మనము ఒక ప్రత్యేకంగా సృష్టింపబడ్డామని మనం గుర్తుంచుకోవాలి. అలాగే మూడవది, దేవుడు మానవ సందేహాలతో ఓపికగా ఉంటాడు. ఈనాటి సువిశేష పఠనంలో జకరియా దేవదూత సందేశాన్ని నమ్మలేదు. కారణంగా అతడు మూగవాడు అయ్యాడు. కానీ దేవుడు అతనిని శిక్షించలేదు, కానీ అతనిని సున్నితంగా నడిపిస్తూ తన విశ్వాసాన్ని బలపరిచారు. ఈనాటి సువిశేష పఠనము మనకు నేర్పిస్తుంది, మన విశ్వాసంలో మనము సన్నగిలినప్పుడు కూడా దేవుడు సున్నితంగా మనల్ని నడిపిస్తూ మన విశ్వాసాన్ని బలపరుస్తారని మనకు తెలియజేస్తుంది. ఈనాటి పఠనాల ద్వారా మనము రెండు విషయాలను నేర్చుకోవాలి. మొదటిది, మన బలహీనత సమయంలో కూడా రక్షణ ప్రణాళికను కొనసాగిస్తూ ఉంటాడని మనం తెలుసుకోవాలి. రెండవది, మనమందరము ఒక ప్రత్యేక ఉద్దేశంతో సృష్టింపబడ్డామన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలంలో దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకుండా మనకి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం.